హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత టిప్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజైతే ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చేసానండి. ఈ రోజుల్లో చాలామంది అయితే హెల్త్ కాన్షియస్ అయిపోయారు కదా, ఇంకా వెయిట్ లాస్ కోసం కూడా చాలామంది ట్రై చేస్తుంటారు. వాళ్ళ కోసమే అండి ఈ వీడియో. మనం శరీరానికి మనకు ప్రోటీన్ ఎంతో అవసరం కదండి. ఇలా మనం ఈ పిండి పట్టించుకుంటే పొద్దున్న ఇడ్లీలుగా, దోశలుగా, ఇంకా నైట్ రొట్టెలుగా, ఇంకా కావాలంటే చపాతీలాగా, ఇంకా లంచ్లో కూడా తినేస్తే చాలా మంచిది. మనకు ఒంటికి సరిపడా ప్రోటీన్ అయితే సరిపోతుంది ఈ ఒక్క పిండి వల్ల. ఈ పిండి ఎలా పట్టించుకోవాలో చూపిస్తున్నాను. దానికంటే ముందు మీ అందరికి ఒక రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా బాగున్నాయి, ఒకసారి చూడండి. మన ఛానల్లోకి వెళ్ళి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను అన్ని ధాన్యాలను అయితే కడిగేసి మంచిగా 2 days ఎండబెట్టేసానండి. ఇప్పుడైతే ఫస్ట్ ఇందులో గోధుమలు 1 kg, జొన్నలు 1 kg, 1/2 kg మక్కలు, మన క్వాంటిటీ మనకు ఎంత క్వాంటిటీ కావాలో అలా వేసుకోవాలి. ఇంకా 1/2 kg అయితే సజ్జలు, ఇంకా 1/4 kg నల్ల మినుములు, 1 kg శనగలు, ఇంకా 1/2 kg అయితే రాగులు ఇక్కడ వేసుకొని అన్నీ కలిపేసుకొని అయితే పిండి ఆడించుకోవాలి. పిండి పట్టే వాళ్ళకైతే మెత్తగా పట్టమని చెప్పాలి, ఎందుకంటే ఇందులో మొక్కలు అన్నీ ఉన్నాయి, హార్డ్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం దగ్గరుండి మెత్తగా పట్టించుకోవాలి. ఇలా తయారైన పిండితోటి అయితే ఫస్ట్ చపాతీలు చూపిస్తున్నాను. ఇదేంటంటే చపాతీలు ఒక 2 చపాతీలు తిన్నా మనకు ఫుల్ ఫీల్ అయిపోతుంది కడుపు. నిజంగా వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళకి 2 చపాతీలు నిజంగా సరిపోతుంది. మధ్యాహ్నం వరకు ఆకలేదు. నైట్ తింటే మాత్రం ఒక్కటి తిన్నా సరిపోతుందండి. ఆ చపాతీకి ఈ చపాతీకి చాలా తేడా ఉంది. అయితే చాలామంది చపాతీలే తింటున్నారైనా బరువు తగ్గట్లేదు అనుకుంటారు కదా. నిజం చెప్పాలంటే ఓన్లీ గోధుమలతో చేసిన చపాతీ తింటే బరువు తగ్గరండి. సరిపడా మనకు ప్రోటీన్ దొరకదు కాబట్టి, మనం రోజు ఎగ్స్, చికెన్, మటన్ తినలేం కాబట్టి మనకు శరీరానికి ప్రోటీన్ కావాలి కాబట్టి ఇలా మనం పిండి పట్టించుకుంటే చాలా మంచిదండి. హెల్తీ వేలో మనం తిన్నట్టుగా ఉంటుంది. ఇంకా మనకు అన్ని రకాల ప్రోటీన్స్ కూడా అందుతాయి. పిల్లలకైతే చాలా మంచిది. పిల్లలు అలాగే మనం ప్రోటీన్గా ఏదైనా ఇచ్చినా వాళ్ళు సరిగ్గా తినరు. ఇలా మనం చపాతీలాగా చేసేస్తే చాలా బాగా తినేస్తారండి. ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి. పిల్లలకైతే ఇది చాలా మంచిది. ఇంకా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, అంటే ఏజ్ పైబడిన వాళ్ళు, వాళ్ళకు కూడా చాలా మంచిది. ఇంకా మనలాంటి వాళ్ళకు అంటే వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళకు కూడా చాలా మంచిదండి. దీంతో ఇడ్లీలు, దోశలు కూడా చాలా బాగా వస్తాయి. నేను అవి కూడా రాబోయే వీడియోస్లో షేర్ చేసుకుంటాను. ఇంకా మీ అందరికి ఒకటి చెప్పాలంటే, ముందు మన వీడియోస్ కూడా చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. చాలా వరకు చాలామంది చూస్తున్నారు. ఇంకా మీ సపోర్ట్ నాకైతే ఎక్కువ కావాలి. ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే చపాతీలు చూపించాను కదా, ఇప్పుడైతే రొట్టెలు చూపిస్తానండి. ఇలా మనం చపాతీలు మార్నింగ్ చేసుకొని నైట్ రొట్టెలు చేసుకుంటే చాలా మంచిదండి. ఇంకో విషయం, ఆ టేస్ట్ ఈ టేస్ట్ డిఫరెంట్గా వచ్చిందండి. నిజంగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే పిండి తీసుకొని వేడి నీళ్ళు కలుపుకొని అయితే మనం రొట్టెలు ఎలా చేసుకుంటున్నామో అలాగే చేసుకోవచ్చండి. ఇలా వేడి నీళ్ళు పోసి బాగా కలిపేసుకొని పిండి అంతా బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని మనం అయితే రొట్టెలు చేసుకోవాలండి. ఇలా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. కొంతమంది ఏంటంటే ఓన్లీ జొన్నలతోటే జొన్న రొట్టె చేస్తారు, సజ్జలతోటి సజ్జ రొట్టె చేస్తారు, ఇంకా గోధుమలతోటి గోధుమ రొట్టెలు చేస్తారు కదా. అలా కాకుండా ఇలా అన్నీ కలిపేసి మక్కలు ఉన్నాయి, ఇందులో మినుములు ఉన్నాయి, రాగులు ఉన్నాయి. చాలా మంచిదండి. హెల్త్కి అయితే చాలా చాలా మంచిది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, ఇంకా ఫీవర్ వచ్చిన వాళ్ళు కానీ ఈ రొట్టె తింటే త్వరగా రికవరీ అవుతారు. ఇంకా టేస్టీగా కూడా అనిపిస్తుంది. కొంచెం నోరు చేదుగా ఉండడం అలా ఉంటుంది కదా, అలా ఉండకుండా టేస్టీగా కూడా ఉంటుంది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. కర్రీ ఏదైనా ఈ ఒక్క చపాతి మనం తిన్నామంటే, అంటే ఇందులో అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి శరీరానికి ప్రోటీన్స్ అయితే ఖచ్చితంగా దొరుకుతుందండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మన ఛానల్ని చూసి మీకు ఏదైనా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీ ఆదరణ ఇలాగే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.